మద్యం మహమ్మారి నుంచి తమ ఊరిని యువతను కాపాడుకునేందుకు హనుమకొండ జిల్లా ఉప్పలపల్లి గ్రామస్తులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. విచ్చలవిడి బెల్ట్ షాపుల వల్ల యువత ఆరోగ్యం క్షీణించి కుటుంబాలు రోడ్డున పడుతుండటంతో గ్రామమంతా ఏకమై సంపూర్ణ మద్య నిషేధాన్ని విధిస్తూ తీర్మానం చేశారు. ఈ నిర్ణయం తర్వాత గ్రామంలో గొడవలు ఆగిపోయి ప్రశాంతం నెలకొందని సర్పంచ్ శ్రీనివాస్ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. మద్యం మత్తులో చిత్తవుతున్న యువత వాళ్ళ ఆరోగ్యాలనే కాదు ఆర్థికంగా నష్టపోతున్నారు, కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడుతున్నారు. ఈ తిప్పలు తప్పాలంటే అక్కడ మద్య నిషేధం విధించాలని నిర్ణయించుకున్నారు ఉప్పలపల్లి గ్రామస్తులు. కమలాపూర్ మండలంలోని ఉప్పలపల్లి గ్రామంలో ప్రస్తుతం మద్య నిషేధం కొనసాగుతోంది. అసలు ఈ గ్రామంలో ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు? ప్రస్తుతం మనతో సర్పంచ్ శ్రీనివాస్ ఉన్నారు. ఏంటి అసలు ఈ మద్య నిషేధం, ఎందుకు ఈ ఆలోచన తీసుకున్నారు? సో ఎట్లా నడుస్తుందా ఇప్పటికి? మద్యం బంద్ అయ్యి ఇప్పటికి 23 రోజులు అవుతుంది. ఇది నిషేధం అంటే చేయడానికి కారణం ఏంటంటే మా విలేజ్ చిన్న గ్రామ పంచాయతీ, ఒక 700 జనాభా ఉంటుంది. అందులో మాకు ఓటర్లు 560 ఓటర్లు ఉంటారు. ఈ 560ల పురుషులు 200 ఉంటారు, మిగతాయి మహిళలే ఎక్కువ ఉంటారు. అయితే మా దగ్గర అన్ని వనరులు ఉన్నాయి, అంటే వ్యవసాయ పంటల విషయంలో కానీ ఏం కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. మా దగ్గర మిగతా గొడవలు కూడా ఏం జరిగాయి, ఎట్ల పంచాయతీలు అని అవన్నీ ఏం జరిగాయి. వచ్చేది ఏంటంటే కేవలం అన్నీ జరిగే గొడవలన్నీ మద్యంతో. ఆ తాగొచ్చి ఇంటి దగ్గర గొడవ చేయడం, తండ్రికి కొడుకు, భార్యకు భర్తకు, ఇవే అవుతుంది. ఇప్పుడు నేను గ్రామ సర్పంచ్గా ఎన్నికైనప్పటి నుంచి దాదాపు ఒక 13 కేసులు ఇన్వాల్వ్ అయినా. నేను 13 కేసులలో దాదాపు 12 కేసులు తాగొచ్చి గొడవ చేసిన కేసులే. అంటే తెల్లారి మళ్ళీ వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడడం. అక్కడ ఏమైందంటే దీంట్లో కూడా ఏంటంటే 35 సంవత్సరాల లోపు వాళ్ళే ఎక్కువ ఉన్నాయి, యూతే ఉన్నది. అయితే వీళ్ళు ఏదో పని చేసుకొని చివరికి ఎంతో కొంత తాగుదామని తాగని వాళ్ళు ఎవరు లేరు. కానీ తాగే విషయంలో ఏమవుతుందంటే ఈ గ్రామంలో 4 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఈ 4 బెల్ట్ షాపులలో వాళ్ళు ఏదో ఒక బెల్ట్ షాపు పోవడం, ఆడ ఒకసారి తాగడం, తాగొచ్చి మళ్ళీ ఇంకా వేరే ఏం పని ఉండదు పొద్దుంతా, మళ్ళీ ఒకసారి పోవడం, మళ్ళీ ఒకసారి, అట్లా ఒక 6 సార్లు ఒక వ్యక్తి బెల్ట్ షాప్కు 6 సార్లు సందర్శిస్తాను వాళ్ళు రోజుకు. ఈ ఇంటికి వచ్చేసరికి ఆ టైంకు తినకుండా ఈ తాగుడు మీదనే ఉండేది. ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఎవరో ఒకరు పెద్దవాళ్ళు అంటారు రేటు పోయినది అని. ఆ విషయంలో ఏంటంటే భార్యకు భర్తకు గొడవ అయినది. ఇట్లా ఈ గొడవ మళ్ళీ ఏంటంటే తెల్లారి అది పెద్ద ఎత్తున అవుతుంది అది. సో దీనికి ఆలోచించి ఇప్పుడు ఎక్కడ మనకు వచ్చిన ఆలోచన ఏంటంటే దేశం అభివృద్ధి చెందాలన్నా లేకపోతే గ్రామం అభివృద్ధి చెందాలన్నా యువకుల బలం అవసరం. అయితే ఈ 4 బెల్ట్ షాపులు ఈ రాబోయే 5 సంవత్సరాలు ఇట్లాగే కంటిన్యూ అయితే మాకు యువకులు అనే సంఖ్య అనేది దాదాపు అనారోగ్య బారిన పడి యువకుల సంఖ్య అనేది తగ్గిపోతుంది. అప్పుడు అభివృద్ధి చేద్దామన్నా ఏం ఉండదు. ఉన్న యువకుల్ని పోగొట్టుకున్న తర్వాత ఇంకా అభివృద్ధి విషయం ఏంది? గతంలో ఇక్కడ మద్యం షాపులో వాళ్ళు తాగి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక 3 కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితికి వచ్చింది. అంటే ఆ పెద్ద మనుషులు ఉండడం వల్ల ఆ చిన్నపిల్లలను వాళ్ళు ఆపుతారు. కానీ లేకపోతే మామూలు కుటుంబం అయితే అది రోడ్డు మీద పడాల్సిందే. వాళ్ళు చిన్న వయసే ఈ తాగొచ్చి ఇంట్లో భార్య భర్తలు గొడవ పెట్టుకొని గడ్డి మంది తాగుడు ఆ ఆవేశంలో. సో ఇదంతా చూసిన తర్వాతనే మేము కూడా ఇక్కడ అమ్మే వాళ్ళను పిలిచినాం. వాళ్ళను పోయిన నెల 1 తారీఖు నాడే పిలిచినాం, ఫిబ్రవరి 1కు పిలిచి అడిగినాం ఇది జరిగేది ఈ విషయం. అంటే మన గ్రామం ఒక ఆదర్శ గ్రామంగా మేము తీర్చిదిద్దాలని అనుకుంటాను. దాంట్లో మీ సహకారం కూడా కావాలంటే వాళ్ళు ఏం చేసిండ్రు, వాళ్ళు సరే మా వంతు ప్రయత్నంగా మేము ఏం చేయాలి చెప్పానంటే, ఏం లేదు బెల్ట్ షాపులు మీరు మద్యం అందులో అమ్మకండి, అది మీరు బంద్ చేస్తే మాకు సహకరించిన వాళ్ళు అవుతారంటే వాళ్ళు కూడా ఒక అర్ధగంట ఆలోచించుకొని ఊరుకు బాగుపడతా అంటే మేము సహకరిస్తామని వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిండ్రు. మాకు కొంత టైం ఇవ్వండి, మా దగ్గర ఉన్న సరుకు మేము అమ్ముకోవడానికి అని అంటే సరే ఎంత టైం అంటే 15 రోజులు అన్నారు. 15 రోజులు అని వాళ్ళే ఒక డేట్ పెట్టిళ్ళు, 20 తారీఖు నుంచి మేమే స్వచ్ఛందంగా బంద్ చేస్తామన్నారు. మేము కూడా చాలా సంతోషపడ్డాం. ఎందుకంటే మేము బంద్ చేస్తే బంద్ చేయలే వాళ్ళు, వాళ్ళకు కూడా ఒక ఆలోచన వచ్చింది. ఎందుకంటే ఊరు అభివృద్ధిలో మేము కూడా భాగస్వామ్యం కావాలనే ఆలోచన వచ్చి వాళ్ళే ఒక డేట్ రాసి ఆ డేట్ 20 తారీఖు నుంచి బంద్ చేస్తామన్నారు. దానికి కట్టుబడి ఇప్పటికీ వాళ్ళు మద్యం అమ్ముతలేరు. ఇప్పుడైతే తాగడం మానేసినావా? నేను మానేసిన. అటు కొంచెం వేరే దిక్కు పోయి మంద తాగొచ్చిన. ఇప్పుడు పూర్తిగా 8-9 నెలలు అవుతుంది పూర్తిగా బంద్ చేసిన. నా లెక్కనే అందరూ బంద్ కావాలి, ఊరు బాగుపడాలి, మంచిగా ఉండాలి, అందరూ పిల్లలతో సంతోషంగా ఉండాలని నా కోరిక.
సో ఇది ఉప్పలపల్లి గ్రామంలో మద్య నిషేధానికి సంబంధించినటువంటి హిస్టరీ మనం విన్నాము. ఓ కుటుంబము పూర్తిగా మద్యానికి బానిసైన కొడుకును పోగొట్టుకుని రోడ్డు పైన పడ్డారు. మరో కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. పదుల సంఖ్యలో యువత అనారోగ్యాల బారిన పడి వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు భారంగా ఉన్న పరిస్థితి. సో ఇవన్నీ ఆలోచించి గ్రామంలో మద్య నిషేధాన్ని పాటిస్తున్నారు. బెల్ట్ షాపులను ఎత్తేసారు. ప్రస్తుతం గ్రామస్తులంతా కూడా ఏకమై దానికి సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. సో ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని మిగతా గ్రామాలు కూడా మద్య నిషేధాన్ని పాటించాలి. యువతను ఈ యొక్క మద్యం చిత్తులో పడకుండా కాపాడుకుంటే ఆ గ్రామం దేశంలోని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దిన పరిస్థితి. సో మొత్తానికి బిగ్ టీవీ తరపున ఉప్పలపల్లి గ్రామానికి కంగ్రాట్స్ చెప్తూ ఈ విధానాన్ని కూడా ప్రతి ఒక్క గ్రామం పాటించాలని కోరుకుందాము. మద్యం నిషేధాన్ని పాటించాలని ప్రతి ఒక్కరిని కోరుకున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ హన్మకొండ.